హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విమలానండి. బాగున్నారా? ఈరోజు మనం చూడబోయే రెసిపీ దోసకాయ ఎండు చేపల కూర అండి. చాలా టేస్టీగా. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. దోసకాయ ముక్కలు, ఒక పెద్ద దోసకాయ తీసుకొని ఇలా పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నానండి. ఎండు చేపలు క్లీన్గా 2-3 సార్లు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకొని ఒక 5 minutes క్లీన్గా కడుక్కొని పెట్టుకున్నానండి. ఇలా క్లీన్గా కడిగి పెట్టుకోవాలి, స్మెల్లే ఉండకుండా ఉంటుంది. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారండి, అందుకని నేను 2 పచ్చిమిర్చి వేసాను. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్, కారం ఒక 2 స్పూన్స్ అండి, 1 స్పూను పసుపు, ఉప్పు తగినంత, మనకి కర్రీలో సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాము. చూద్దామండి. ఒకసారి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. ఈ ఎండు చేపలు చాలా మంచిదండి ఆరోగ్యానికి. మనకి నరాల వీక్నెస్ కానీ, కొంతమందికి మాట్లాడుతున్నా కానీ చేతులు అట్లా షేక్ అవుతూ ఉంటాయి కదా. ఎండు చేపలు కనుక తిన్నారంటే ఆ ప్రాబ్లము మనకి సంపూర్తిగా నయమైపోతుందండి. ఎండు చేపలు అంటే డ్రై సీ ఫుడ్ చాలా మంచిది మన న్యూరో సిస్టమ్కి మాత్రం. అందుకే నేను వీక్లీ వన్స్ ఇలా డ్రై ఫిష్ అనేది వండుతాను. డ్రై ప్రాన్స్ కానివ్వండి, ఇలా దోసకాయలు, వంకాయలు, టమోటా, ములక్కాయ ఏ వెజిటబుల్స్లోనైనా మనం యాడ్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చేసుకొని తినండి. ఆయిల్ వేసుకున్నాం, ఇది వేడైపోయింది. ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసుకోండి ఆయిల్. కొంచెం ఎండు చేపలు కాబట్టి స్మెల్ లేకుండా బాగుంటుంది. ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత ఎండు చేపలు వేసుకున్నామండి. కొంచెం ఇవి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేయండి. ఇలా వేగితే చాలండి. కొంచెం మరీ ఎక్కువ వేపినా కానీ ఇదంతా చితికిపోతుందండి. చిన్న చిన్న చేపలు కదా ఇవి, అందుకని కొంచెం ఇలా వేగితే తీసేసుకుందాం.
ఇదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసానండి. సాల్ట్ ఒక అర స్పూన్ వేసుకోండి. పసుపు కొంచెం, ఒకసారి కలుపుకొని వేగనిద్దాం. ఒక 5 minutes ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి మెత్తబడినాక వేగనిద్దామండి. ఒకసారి వేగనీయలేదో చూద్దాం. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1.5 స్పూన్ వేసుకోండి. కొంచెం వేగించాలండి బాగా. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకసారి బాగా కలుపుకుని ఒకసారి చూద్దామండి. కొంచెం మగ్గినవి మీకు ఇష్టమైతే ఒక టమోటా కూడా ఇలా పీసెస్లో కట్ చేసుకుని వేసుకోండి. టమోటాని వేసుకోకపోయినా పర్లేదు. దోసకాయ కనుక మనకి పుల్లగా ఉందనుకోండి పులుపు సరిపోతుంది. ఒకవేళ పుల్లగా లేదు అనుకుంటే ఒక టమోటా కూడా ఇట్లా కట్ చేసి వేసుకోండి. కొంచెంసేపు ఉడకనిద్దాం. మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకున్నామండి. కొంచెం టమోటా మెత్తబడిపోయింది. దోసకాయలో వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుందండి. ఒకసారి ఉన్నట్టు పెట్టి ఉడికిద్దాం.
మళ్ళీ ఒకసారి చూద్దామండి మూత తీసి. ఒకసారి మూత తీసి చూద్దామండి. మగ్గిపోయింది చూసారా, బాగా దోసకాయ మొత్తం మగ్గిపోయింది. ఒకసారి ఇలానే చూసుకోండి, తెలుస్తుంది మెత్తగా ఉంది. ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫిష్ అండి, మెత్తాలు అంటారు వీటిని, మెత్తాలు చేపలు అంటారు. అడగండి షాప్లో ఇస్తారు. చేప వేసుకొని 2 స్పూన్లు కారం. మామూలుగా మేము ఎండుమిర్చి వేయించేసి అన్ని దినుసులు వేసి మా అమ్మగారు పట్టిస్తారండి నాకు. దానివల్ల కారం బాగా ఘాటు ఉంటుంది, బాగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. కారం అని సాల్ట్ కూడా చూసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని పట్టించుకుంటే మనకి కారం బాగుంటుంది. ఒక 1 ఇయర్ దాకా కూడా మనకి ఫ్రిడ్జ్లో కొంచెం స్టోర్ చేసుకుని మనం వాడుకునే వరకు కొంచెం బయట పెట్టుకొని వాడుకుంటుంటే కారం కలర్ మారదు, ఘాటు కూడా ఉంటుంది. కారం వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి ఉప్పు కారం. కరెక్ట్ సరిపోయిందండి, కొంచెం ఘాటుగానే ఉంది. వాటర్ ఒక గిన్నె పోసుకోండి, 5 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఇంకా మీకు పులుసుగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కూడా ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే బాగుంటుంది. మనం ఒక గిన్నె వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా చూసారా, పైకి తేలింది ఆయిల్ అంతా.
ఈ టైంలో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే వేయట్లేదు. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. చాలా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ తీసుకొని బౌల్లో తీసుకొని చూసారు కదా ఎంతో టేస్టీగా ఉంది. ఎండు చేపల దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా కుదిరిందో కామెంట్స్ ఫ్రెండ్స్. చూసారుగా చాలా క్విక్గా అయిపోయింది. మీరు కూడా ఈ దోసకాయ ఎండు చేపల కర్రీని ట్రై తినండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.